కొరుంచు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలా, అందులో మేము ఉండాలా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 2 ఉండీలు అయితే పెట్టానండి. 2 ఉండీలలో నేను డబ్బు కూడబెడతా ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, ఏదో అవసరం ఏదన్నా కొనుక్కుందామని అయితే నేను కూడబెట్టినాను. ఒక ఉండి అయితే అన్నీ 5 రూపాయల బిళ్ళలే కూడబెట్టినానండి. చూడండి. ఇప్పుడు చూడండి, పెద్ద ఉండి ఎత్తుకుంటాడు చూడండి. దీంట్లో అన్నీ 100 రూపాయల కాగితాలు. పెద్ద ఉండి ఎత్తుకున్నాడు చూడండి. దీంట్లో అయితే అన్నీ 100 రూపాయలు, 5 నూర్లు, 200, 50 రూపాయల కాగితాలు. ఇవి అయితే దీంట్లో కూడబెట్టినా చూడండి ఫ్రెండ్స్. 4 సంవత్సరాలు కూడబెట్టినా నేను దీంట్లో డబ్బులు. 4 సంవత్సరాలు కూడబెడితే ఒక అరగంట కూడా నేను చూడలేదు. దాన్ని ఎత్తుకొని పోయి దాన్ని పగలగొట్టేసి దాన్ని ఎంచుకొని ఖర్చు పెట్టినారు. మేమేమో కొనుక్కుందామని కదా మేము కూడబెట్టేది. మాకు ఇస్తే మేము డబ్బులు తింటాము, రూపాయి కూడా తినం. మేము కూడబెడతాము. మగోళ్ళు అయితే బయట పోయి అన్నీ కొనుక్కొని అన్నీ ఇది చేస్తారు. మేమైతే డబ్బులు దాచిపెడతాము, వాళ్ళు ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టాలంటే నిమిషం పట్టదు, సంపాదించాలంటే లేట్ అవుతుంది. లేటుగా సంపాదిస్తారు. కష్టపడాలా. బండి తోసి 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 సంపాదిస్తే ఆ డబ్బులు కూడా పెట్టినాము. ఆ డబ్బులు నిమిషానికి అయిపోతాయి చూడండి. ప్రతి సమస్యకు డబ్బే పరిష్కారం. డబ్బు ఉంటే పరిష్కారం తీరిపోతుంది. డబ్బు లేకపోతే పరిష్కారం లేదు. ఈ ఉండీలు పగలగొడితే నేను మళ్ళా తెచ్చి ఉండీలు మాత్రం ఖచ్చితంగా పెడతాను. ఎందుకంటే నేను ఎప్పటికీ నాకు ఉండీలలో డబ్బు కూడబెట్టడం అంటే చాలా ఇష్టం. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.